నమస్కారం అండి. దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం ఒక ఆచార్యుడు చెప్పిన మాటలు ఈ రోజు మన జీవితాల్ని ఎలా మార్చగలవు? అసలు సాధ్యమేనా? సరే, ఈరోజు మనం చాణక్యుడి కాలాతీత వ్యూహాల్లోకి ఓ లుక్కేద్దాం. ముఖ్యంగా ఆయన మొదటి అధ్యాయంలో దాగి ఉన్న శక్తివంతమైన జ్ఞానమేంటో తెలుసుకుందాం. విజయం సాధించటంలో నైతిక ప్రవర్తన కీలక పాత్ర పోషిస్తుంది. చూశారా? ఇదే చాణక్యుడి బోధనలన్నిటికీ పునాది. ఆయన కాలంలో రాజకీయాలు మామూలుగా లేవు, చాలా కఠినంగా ఉండేవి. అయినా సరే ఆయన ఏమన్నారంటే, నిజమైన విజయం అంటే శాశ్వతంగా నిలిచే గెలుపు కేవలం తెలివితేటలతోనో వ్యూహాలతోనో రాదు. దానికి బలమైన నైతిక పునాది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఆయన బలంగా నమ్మిన సిద్ధాంతం. సరే, ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా ఒక 5 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే నైతిక పునాది, సంక్షోభ సమయాల్లో వివేకం, మనమెంచుకునే సాంగత్యం, ఏకాగ్రత మరియు వివేకవంతమైన నమ్మకం. చివరగా ఈ ప్రాచీన జ్ఞానం మన ఆధునిక సమస్యలకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ప్రతిదీ మన జీవితానికి ఒక కొత్త యాంగిల్ చూపిస్తుందన్నమాట. మొదటగా నైతిక పునాది అంటే విజయానికి అసలైన బేస్మెంట్ అన్నమాట. చాణక్యుడి దృష్టిలో ఇది ఒక ఆప్షన్ కాదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది లేకపోతే మనం సాధించే ఏ విజయమైనా సరే అది కేవలం టెంపరరీయే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, చాణక్యుడి బోధనలు ఏవో స్ట్రాటజీలతో మొదలవ్వవు తెలుసా? అవి ప్రార్థనతో మొదలవుతాయి. ఎందుకలా? ఎందుకంటే ఆయన దృష్టిలో నిజమైన జ్ఞానమంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడమే, ఆ తేడాని గ్రహించడమే. ఏ లక్ష్యాన్నైనా మనం సాధించాలంటే ఇదే ఫస్ట్ స్టెప్. అన్నిటికంటే ముఖ్యమైనది కూడా ఇదే. ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడండి. ఒక పెద్ద మర్రి చెట్టు వేర్లు భూమిని ఎలా పట్టుకున్నాయో కదా, ఎంత బలంగా ఉన్నాయో. మన నైతిక విలువలు కూడా ఠీక్ ఇలాగే పనిచేస్తాయి. అవి మనల్ని జీవితంలో స్థిరంగా నిలబెడతాయి. వేర్లు ఎంత లోతుగా ఎంత బలంగా ఉంటే ఆ చెట్టు ఎంత పెద్ద తుఫానొచ్చినా తట్టుకుని నిలబడుతుంది. మన జీవితంలో మన విలువలు కూడా అంతే, మనల్ని నిలబెడతాయి. సరే, ఇప్పుడు రెండో అంశం, సంక్షోభ సమయాల్లో వివేకం. అంటే అనుకోని కష్టాలు వచ్చినప్పుడు ఎలా సిద్ధంగా ఉండాలి? ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగదు కదా. మరి ఆ కనిపించని కష్టకాలానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాణక్యుడు సంపద గురించి ఒక మాటంటాడు, అది అశాశ్వతమని. అంటే అది ఎప్పుడూ మనతోనే ఉండదు, ఒక నీటి ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈరోజు మన దగ్గర ఉన్న డబ్బు రేపు ఉండకపోవచ్చు. అందుకే కేవలం సంపద మీదే ఆధారపడి బ్రతకడం పెద్ద తప్పు అని ఆయన హెచ్చరించారు. మరి దీనికి పరిష్కారమేంటి? సింపుల్. మనకి మంచి రోజులు ఉన్నప్పుడే రేపు రాబోయే కష్టాల కోసం కొంచెం పొదుపు చేసుకోవాలి. ఇదిగో ఈ చిత్రంలో ఉన్నట్టు ఒక రైతు మంచి పంట పండినప్పుడు వచ్చే ఏడాది కోసం కొన్ని విత్తనాల్ని ఎలాగైతే జాగ్రత్తగా దాచుకుంటాడో, మనం కూడా మన డబ్బుని వనరుల్ని అలా కాపాడుకోవాలి. ఇది కేవలం ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండోయ్, ఇది మన మనుగడకు సంబంధించిన ఒక బేసిక్ స్ట్రాటజీ. ఇక మూడో విషయం, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో కలిసి ఉంటున్నాం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులే మన గెలుపుని మన ఓటమిని కూడా నిర్ణయిస్తారు. మరింతకీ సరైన వాళ్లని ఎలా గుర్తించాలి? ఒక మనిషి అసలు రంగు బయటపడేది సుఖంలో కాదు, కష్టంలోనే అంటారు కదా. అది అక్షరాలా నిజం. మనకొక ఆపద వచ్చినప్పుడు మనతో ఎవరు నిలబడతారు, ఎవరు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అనేది అప్పుడే తెలుస్తుంది. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవ్వరైనా సరే కష్టకాలమే అసలైన టెస్ట్. అందుకే చాణక్యుడు చాలా క్లియర్గా హెచ్చరించాడు, ఎవరెవరికి దూరంగా ఉండాలో చెప్పారు. 1 మూర్ఖులు, 2 నమ్మించి మోసం చేసేవాళ్లు, 3 కష్టం వచ్చినప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్లు. వీళ్లతో స్నేహం చేస్తే వాళ్లతో పాటు మనం కూడా మునిగిపోతాం. అయితే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? ఒక పెద్ద తుఫాన్లో దొరికిన ఆశ్రయంలా ఉంటాడు. ఈ చిత్రంలోలాగా కష్టాల్లో మనకు చేయూతనిచ్చి ముందుకు నడిపిస్తాడు, మనకు ధైర్యం చెప్తాడు. అలాంటి వాళ్లని గుర్తించి వాళ్లనెప్పుడూ గౌరవించాలి. ఇప్పుడు మనం 4వ విభాగానికొచ్చాం, ఏకాగ్రత ఇంకా వివేకవంతమైన నమ్మకం. అంటే
సింపుల్గా చెప్పాలంటే మనం చేసే పని మీద ఫోకస్ ఎలా పెట్టాలి, అలాగే మన సంబంధాల్లో ఎవరిని నమ్మాలి అనే 2 ముఖ్యమైన విషయాలన్నమాట. చాణక్యుడిది చాలా ప్రాక్టికల్ అప్రోచ్ అండి. ఆయనేమంటాడంటే, మన వల్ల అయ్యే పనులే మొదలుపెట్టాలి, మన శక్తికి మించిన వాటి జోలికి పోకూడదు, అనవసరమైన డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టేయాలి. అలాగే సంబంధాల విషయంలో కూడా పై అందం చూసి మోసపోవద్దు, ఇంటెలెక్చువల్గా సోషల్గా మనకు సెట్ అవుతారా లేదా అన్నదే ముఖ్యమంటాడు. అయితే నమ్మకం విషయంలో ఆయన చెప్పిన ఒక మాట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మొద్దు, కాని జ్ఞానం ఎక్కడినుంచి వచ్చినా తీసుకో, అది మంచివాళ్ల దగ్గర్నుంచా చెడ్డవాళ్ల దగ్గర్నుంచా అని చూడకు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని వాళ్ల దగ్గర్నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడుదాకా అంతా బానే ఉంది. ఇప్పుడు చివరి చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. 1000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ సూత్రాలు ఈరోజు మన మోడర్న్ ప్రాబ్లమ్స్కి ఎలా వర్తిస్తాయి చూద్దాం. ఇదే కదా మనందరికీ వచ్చే డౌట్. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అప్పటి మాటలు ఇప్పుడు వర్కౌట్ అవుతాయా? మరి ప్రాచీన తత్వశాస్త్రం ఇప్పటి మన కాంప్లెక్స్ డెసిషన్స్కి ఎలా ఉపయోగపడుతుంది? నిజంగా అంత విలువ ఉందా? చూద్దాం. ఓకే, ఒక ఉదాహరణ తీసుకుందాం. మన కెరియర్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకుందాం. ఒక దారిలో తప్పుడు పనులు చేసి ఈజీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మరో దారిలో కష్టపడాలి, కాని మన విలువల్ని, మన నిజాయితీని కాపాడుకోవచ్చు. మన జీవితం కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఒక కూడలి దగ్గరకొచ్చి ఆగుతుంది. ఈ చిత్రంలోలాగా మన ముందు 2 దారులుంటాయి. ఒకటి టెంపరరీ లాభం వైపు, కాని అది చీకట్లోకి తీసుకెళ్తుంది. ఇంకో దారి కష్టంగా ఉండొచ్చు, కాని అది శాశ్వతమైన గౌరవం, నిజాయితీ వైపు, వెలుగులోకి నడిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే మనకు చాణక్యుడి జ్ఞానం దారి చూపిస్తుంది. ఆ నైతిక మార్గాన్ని ఎంచుకోవడమనేది కేవలం మన పరువుని కాపాడుకోవడం మాత్రమే కాదు, అంతిమంగా అదే మనకు నిజమైన విజయాన్ని, అసలైన సంతృప్తిని, ప్రశాంతతను ఇస్తుంది. మరి జీవితంలో నెక్స్ట్ టైం మన ముందు ఇలాంటి కూడలి వచ్చినప్పుడు ఏ దారిని ఎంచుకుంటాం? ఆ తాత్కాలిక లాభం వైపు వెళ్తామా, లేక శాశ్వతమైన విలువల మార్గంలో నడుస్తామా? ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నాను.